హర నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ కాళభైరవాయ నమో నమః. హరి ఓం గం గణపతయే నమో నమః. ఓం కపాలి కుండలి భీమో భైరవో భీమ విక్రమ వ్యాలోపి వీతి కవచేశూలు శూర శివ ప్రియ మమ రక్ష రక్ష. 50 మంది భక్త మహాశైలుకు తెలియచేయటం జీవనగా మన మంగళగిరిలో వేంచేసి ఉన్న అతి పురాతనమైన ప్రాచీన కళాఖండంతో నైపుణ్యంతో ఉన్న ధర్మరాజు ప్రతిష్ఠితమైన బ్రహ్మసూత్రం కలిగినది ద్వివిష్ణవాలయంలో మధ్యలో ఉన్న శ్రీ గంగా ప్రవరంబా సమేత మల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో 26/2/2025 మహాశివరాత్రి బుధవారం. ఆ మహాశివరాత్రి పురస్కరించుకొని ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులకి నిత్యాభిషేకములు మాసాభిషేకములు ఎంతో వైభవపేతంగా జరుగుతుంది. అదియూ కాక గత 30 సంవత్సరాలుగా శ్రీ మల్లేశ్వర స్వామి దేవాలయంలో అఖండ అఘోర పాశుపత లక్ష్మీ గణపతి సహిత కాళభైరవ నవగ్రహాల విశ్వశాంతి హోమం జరుగుతుంది. భక్తులకి మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు అల్పాహార ప్రసాదము స్వీకరించి తదుపరి మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం అస్తమయం టైం వరకు 5:30 గంటల వరకు అఖండ కాళభైరవ రుద్రహోమం ఉంటుంది. ఈ రుద్రహోమానికి గత 28 సంవత్సరాలుగా కొంతమంది దంపతులు వస్తున్నారు, కొంతమంది ఫారెన్ వెళ్ళిపోయారు. వాళ్ళలో కొంతమంది 21 దంపతుల్లో ఇక 2-3 పోస్టుల్లో కొంతమంది వస్తున్నారు, చూస్తున్నారు. ఈ కాళభైరవుడు హోమం ఏమిటంటే ఎన్నో కోట్లు లక్షలు వేలు వందలు ఎన్ని రూపాయలు పూజా విధానానికి శాంతి పూజలకి పెట్టినా గానీ జాతకంలో దోష పరిహారాల కోసం ఎన్నో రకాల గ్రహశాంతులు చేసిన కొన్ని అవని పనులు ఆ యొక్క మొత్తం జాతకంలో తెలిసి తెలియని ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక తరుణోపాయం. కాళభైరుడు అంటే ఏమిటంటే మానవుడికి అతీతమైన శక్తి దైవం, దైవానికి అతీతమైన శక్తి కాలకర్మములు. మనం చేసే కర్మములు బట్టి ఆ కాలం నడిపిస్తుంది అనమాట. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మనం వండిన పదార్థాలు మనం తినగలేకపోవచ్చు, మనం పడిన కష్టం మనకి రాకపోవచ్చు, మన కష్టాలు కూడా దోచుకునే వాళ్ళు ఉంటారు. మరి దీనికి తరుణోపాయం ఏంటి? అధికారుల యొక్క చట్టాన్ని కూడా ఉల్లంఘించి వాటికి కూడా తప్పించుకుని ప్రవర్తించే అధికారులు అనధికారులు కూడా ఉన్నారు. వాటికి శిక్షించాలన్నా మనం రక్షించబడాలన్నా కాలగమనాన్ని ఈ కాలంలో జరిగే ముక్కంటి వాడు మనకి సీసీ కెమెరా ఎలా ఉన్నా ఏ ప్రాంతం పడితే అదే వస్తుంది. ముక్కంటి వాడు పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు యొక్క సంభూతమే కాళభైరుడు. ఆ రోజు కాళభైరుడు హోమం చేసుకుంటే మనకు ఆర్థిక పరిస్థితుల్లో కానీ రుణరోగ శత్రుబాధల్లో కానీ ఎటువంటి లోపాలున్నో తొలగిపోయి ఆ అగ్నిహోత్రంలో ఆ కాండద్వయుడు పటాపంచులు చేసి చక్కగా కాళభైరుడు హోమం ఎంతో అద్భుతంగా పాల్గొని ఇది జరుపుకోవచ్చు. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు కొంతమందికి మాత్రం అవకాశం. ఎన్ని లక్షలు పెట్టినా మీరు విడిగా చేయలేదు, ఇంతవరకు చేయలేదు. గుంటూరు జిల్లాలో మధ్యాహ్నం కాళభైరుడు హోమం చేసింది 30 ఏళ్ల క్రితం. ఇక్కడే అందులో మా యొక్క సంకల్ప బలంతో భగవంతుడి యొక్క అనుగ్రహంతో భక్తుల యొక్క ప్రోత్సాహంతో మా ప్రధాన అర్చకుడైన నా కుమారుడు మహేష్ శర్మ నిత్యాభిషేకములు జరుపుకుంటూ ప్రోత్సాహంతో ఉంటూ, అలాగే మన కార్యనిర్వహణాధికారి జేవి నారాయణ గారు ప్రోత్సాహం చూస్తూ ఈ విశ్వశాంతి కొరకై చూస్తున్నాము. ఇందులో ఫలాపేక్ష కాదు, హోమానికి ఎంత ద్రవ్యం ఉంటుందో ఆ ద్రవ్యానికి పడే ఖర్చు మాత్రమే వాళ్ళ దగ్గర స్వీకరించబడుతుందని గ్రహించగలరు. కాబట్టి మనకి మహాశివరాత్రి ఫిబ్రవరి 26వ తేదీ 2025 సంవత్సరం మధ్యాహ్నం 2 గంటల నుండి 5:30 గంటల వరకు ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని అందరూ పాలు పంచుకొని ఈ కాళభైరుడి యొక్క హోమ ఫలితాన్ని పొంది ఈ సంవత్సరంలో తెలుగు సంవత్సరంలో జరిగే చివరి పండుగ మహాశివరాత్రి, ఆరంభ పండుగ ఉగాది, తర్వాత పండుగ ఉగాది. ఈ యొక్క దుష్ఫలితాలు పోయి సత్ఫలితాలు ఉగాది నుండి పొందాలని ఎన్నో లక్షలు పెట్టిన పని అవనిది ఈ కార్యక్రమం అవుతుందని ఎంతో విధిగా 18 సంవత్సరాలు వస్తున్న భక్తులు వాళ్ళు మనోల్లాసాన్ని మాకు తెలియచేయటం వల్ల ఆ ఫలితం వల్ల అదే ప్రకారముగా మేము చేయటం వాళ్ళు రావటం అందరికీ సదవకాశం. కాబట్టి వివరంలో మీకు కావలసిన విధానమును మంగళగిరి శివాలయంలో సంప్రదించి ఆచరించుకు తరించాలని మీ శ్రేయోభిలాషిగా తెలిదేరుపల్లి శ్యామసుందర శాస్త్రిగా అర్చక పర్యవేక్షక పురోహితుడుగా నా కుమారుడు ప్రధాన అర్చకుడు కార్యనిర్వహణాది జేవి నారాయణరావు గారి ఈ యొక్క మహాశివరాత్రి ముందుగానే శుభాకాంక్షలు తెలియచూస్తున్నాము. అందరూ ఆహ్వానితులే, వాడు శక్తి అనుసారము భక్తి అనుసారము. సర్వే జనా సుఖనో భవంతు, సకల ప్రాణిన సుఖనో భవంతు. ఓం నమః శివాయ.